ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దినవాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, వాక్యమే దేవుడై ఉన్నాడని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అవును, దేవుని మాటే దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యము సజీవమైనది, అది నిత్యము నిలిచి ఉండును. ఆకాశమును భూమియు గతించును గాని దేవుని నోటి నుండొచ్చు ప్రతి మాట కూడా నెరవేర్చబడును అని యేసు ప్రభువారు మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనంలో అంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము మన జీవితంలో ఉంటే దేవుడే మనతో ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనాలు తెలియపరచబడుతూ ఉన్నాయి. అదే యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో మనం చూస్తే, మీరు నా వాక్యమందు నిలిచి ఉన్న వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనము సత్యమును గ్రహించాలి అనంటే దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో ఉంచుకోవాలని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మనతో ఉంటుందో మన జీవితంలో అబద్ధమైనది ఏది ఉండదు, మన జీవితంలో చీకటి అయినది ఏది ఉండదు. ఏదేను తోటలో అవ్వతో మీరు చావనే చావరు అని అబద్ధము చెప్పాడు సాతాను. మోసం చేసి దేవునికి వ్యతిరేకముగా పాపము చేసేలా చేశాడు. మనుషులను అబద్ధములో ముంచి దేవునికి దూరము చేయటమే సాతాను చేసేటువంటి పన్నాగము. దేవుని వాక్యాన్ని ఎరగని వారు సాతాను మాయలో ఖచ్చితంగా పడిపోతారు. అందుకనే ఈ చదవబడిన లేఖన భాగాలు ఏమంటున్నాయి? వాక్యమైన దేవుణ్ణి మనము గ్రహించే వారముగా ఉండాలి. సాతాను మాయలను, తంత్రాలను గుర్తించడం చాలా చాలా కష్టం. ఎందుకంటే సాతాను తానే వెలుగుదూత వేషమును ధరించుకొని ఉన్నాడని పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో రాస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ప్రార్థన ప్రాముఖ్యమైనదా, వాక్యము ప్రాముఖ్యమైనదా? ఈ రెండు కూడా ప్రాముఖ్యమైనవే. మన శరీరంలో 2 కన్నులు ఎలాగో అమర్చబడి ఉన్నాయో అలాగే ఆత్మీయమైన జీవితంలో ప్రార్థన, వాక్యము రెండు కళ్ళ వంటివి. 2 అత్యంత ప్రాధాన్యమైనవే. దేనిని అశ్రద్ధ చేయడానికి వీలు లేదు. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడితే ప్రార్థన ద్వారా మనము దేవునితో మాట్లాడతాం. అందుకనే వాక్యమును ధ్యానిస్తూనే ప్రార్థించగలగాలి. ఎప్పుడైతే మనము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో సాతాను ఈ లోకములో ప్రవేశపెట్టిన మాయలలో చిక్కుకోకుండా దేవుని బిడలంగా జీవిస్తాం. సాతాను తంత్రాలను గుర్తించాలంటే వాక్యము మనలో ఉండాలి. వాక్యములో మనము నిలిచి ఉంటే ఏది సత్యమో ఏది అబద్ధమో మనం ఇట్టే గ్రహించగలం. వాక్యములో మనం నిలిచి ఉండాలంటే దివారాత్రము దానిని ధ్యానించాలి అంటున్నాడు భక్తుడైనటువంటి దావీదు. సాతాను ఈ లోకములో ప్రవేశపెట్టిన ఎన్నో వినోద కార్యక్రమాలు మనుషుల జీవితంలోనికి చొచ్చుకొని పోయి వాటికి బందీలుగా మారిపోవడంతో వాక్యానికి దూరం అయిపోతున్నారు. వాక్యము మనలో ఉంటే దేవుడు మనతో ఉన్నట్లే. ఆ వాక్యము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారే. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చినటువంటి వాక్యమైనటువంటి దేవుడు మనలో ఉంటే మనం ఎప్పుడు కూడా స్వతంత్రులమే. మన పోరాటము నుండి స్వతంత్రం, మన కన్నీటిలో నుండి స్వతంత్రం, మన ఇరుకు ఇబ్బందులలో నుండి స్వతంత్రం, మనం ఎదుర్కొంటున్నటువంటి విపరీతమైన పరిస్థితుల నుండి మనకు స్వాతంత్రము అనుగ్రహించబడుతుంది. సాతాను మనల్ని ఏమీ కూడా చేయలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి స్వాతంత్రాన్ని అనుగ్రహించటానికి యేసు ప్రభువారు
భూమి మీదకు నరావతారిగా రావాల్సుకొని వచ్చింది. ఆయన సంపూర్ణమైన మానవుడిగా ఈ భూమి మీదకు రావటానికి గల కారణం ఏంటి అనంటే మనందరము కూడా స్వతంత్రులుగా ఉండాలని. కాబట్టి ఈ సత్యాన్ని మనము గ్రహించినట్లయితే ఈ సత్యము మనందరినీ కూడా యేసు ప్రభు వారి యొక్క శిష్యులుగా చేర్చేస్తూ ఉంది. అట్టి వాక్యమును గ్రహించి స్వతంత్రతను పొందుకొని దేవుని వాక్యములో అనుదినము నిలిచి ఉందాం. అట్టి కృపా ధన్యత ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రవ్వా, ఈ లోకములో జీవించినంత కాలము వాక్యములో నిలిచి ఉండి సత్యమును గ్రహించి స్వతంత్రులగినట్లు మీరు మాకు సహాయమును దయచేయండి. ఈ వాక్యము ఎప్పుడు కూడా మా హృదయములలో భద్రపరుచుకొని సత్యమును గ్రహించుకొని ఈ వాక్యానికి లోబడి ఉండే వారముగా జీవించుటకు మీరు మాకు కృపను అనుగ్రహించండి. మా జీవితాలను సరిదిద్దుకుంటూ ఎప్పటికప్పుడు నీ మాట ప్రకారము నడుచుకునే బ్రతుకులను మీరు మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.